చేస్తుందని భావిస్తున్నాను. రైట్ శ్రీనివాస్ గారు ఫైనల్ జగన్మోహన్ రెడ్డి నిద్రపోయి 454 రోజులు అంట. నిద్రపోయి మరి కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళీ గత 15 నెలలుగా నిద్రలేని రాత్రులే. మొత్తానికి నిన్న మాత్రం కొంత ఊరట. అంటే నిద్ర పట్టిందో లేదో కానీ కొంచెం జోగినట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మరి ఒక నలుగురికి నిన్న బెయిల్ వచ్చినట్టుంది. ఇటు మిథున్ రెడ్డికి బెయిల్ రావటం, లేదు ఈ ముగ్గురికి బెయిల్ రావటం కొంతమేర ఆయనకి మరి ఊరట కలిగించినట్టున్నారు. అయితే మాత్రం ఇదేమీ బయటపడ్డట్టు కాదు కదా. ఇప్పుడు మన అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్పినా, బాలకోటయ్య గారు చెప్పినా ఇదేంటి, ఇది స్వాంతన కూడా చేకూర్చే అంశం కాదు. ఇది కనుక డిఫాల్ట్ బెయిల్ అయితే సుబ్బారావు గారు ఏమంటున్నారు, అసలు రేపు పొద్దున హైకోర్టులో కొట్టేయచ్చు, లేకపోతే సుప్రీంకోర్టులో కొట్టేయచ్చు అంటున్నారు. దేంట్లో మిథున్ రెడ్డిది కూడా రేపు 11వ తారీఖు లొంగిపోమన్నారు. ఏది ఆ ఎన్నిక ఓటేసి వచ్చి లొంగిపోమన్న పరిస్థితుల్లో దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇవాళ సిట్ పైన ఉంది, ఈడీ పైన. ఎప్పటికప్పుడు సిట్ ఈ వివరాలన్నీ కూడా ఈడీకి తెలియజేస్తాను. ఇప్పుడు ఇది 260 ఎకరాలు గూడూరు అంశం కానీ, లేకపోతే ఈ గోల్డ్ షాపుల విషయం కానీ, ఈ సినిమాలు, లేకపోతే మొత్తం ఈ మనీ లాండరింగ్, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఈడీకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి అక్కడ తెలంగాణలో కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు. ప్రవీణ్ సూద్ గారు వచ్చినట్టున్నారు. నిన్న కూడా మరి తిరిగాడు, అటు శ్రీశైలంలో తిరిగాడు, ఇక్కడ కూడా ఉన్నారు. ఆయన ఏదో కొంచెం స్వల్ప అస్వస్థతకు గురైనట్టున్నారు. కానీ ఒకవేళ సిబిఐ, ఈడీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 అవినీతి కుంభకోణాలను కనుక ఇవాళ ఒక లాజికల్ ఎండ్కి తీసుకొస్తే 2 ప్రాంతీయ పార్టీలు అవుట్. ఏది ఇవాళ అటు 2 మాజీ ముఖ్యమంత్రుల అవి ఇక క్లోజ్డ్ చాప్టర్స్ అయిపోతాయి. అంటే ఎలా 2 రాజకీయ కుటుంబాలు, అటు అధికారం, ఇటు డబ్బు, ఈ రెండింటినీ అడ్డం పెట్టుకుని ప్రజల ధనాన్ని దోచేయడం కాదు, రక్తం పిండే. ఇది అసలు హ్యూమన్ ట్రాజడీ అండి. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఏంటంటే ఒక మానవ విషాదం. ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇవాళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఈ మొత్తం ఈ డబ్బంతా రికవరీ చేయాలి. ఇప్పుడు 4,000 కోట్లు కాదు మనీ లాండరింగ్ జరిగింది, దగ్గర 40,000 కోట్లు. ఏపీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ అంటే అమ్మిందే 1,00,000 కోట్లు కదా. ఇప్పుడు మామూలుగా 100 రూపాయల మద్యం అమ్మితే ఎంత అండి అయ్యేది? 10 రూపాయలు అవుతుంది. దాని తయారీ ఖర్చు 10 రూపాయలు మాత్రమే. 90 రూపాయలు ట్యాక్స్లో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో పోయే అమౌంట్. ఇప్పుడు ఈ 1,00,000 కోట్లలో కూడా వీళ్ళకి ఎంత అయి ఉంటుంది? 10,000 కోట్లు అయి ఉంటుంది. అంటే 90,000 కోట్లు ఇవాళ ప్రజల రక్తం పీల్చారు. ఆ మొత్తం ఇవాళ రికవరీ చేయాలి. అది ఈడీ చేస్తుందా లేకపోతే సిట్ చేస్తుందా? ఈ డబ్బు బాధిత కుటుంబాల సంక్షేమానికి ఉపయోగించాలి. ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలి. ఎవరి ఆరోగ్యాలు అయితే దెబ్బతిన్నాయో వాళ్ళకి మరి ఊరట కల్పించాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ సుబ్బారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చ. తాజా సమాచారం.